హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'పుష్ప 2' మూవీ టికెట్స్ ఎప్పుడు వదులుతున్నారు? అదే కాకుండా ఈ మూవీ ఎన్ని స్క్రీన్‌లలో రిలీజ్ అవుతుంది? అదే కాకుండా 'రష్మిక మందన' గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే బయటకొచ్చి, 'పుష్ప 2' మూవీ గురించి మరియు 'అల్లు అర్జున్' గురించి కొన్ని విషయాలైతే బయటకొచ్చేవి. ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి భయ్యా. ఇక వీడియోలో తింటున్నాం. ఇక విషయం ఏంటంటే భయ్యా, 'పుష్ప 2' టికెట్స్ భయ్యా ఇవన్నమాట. డిసెంబర్ 2 అయితే వదులుతున్నారు భయ్యా, వరల్డ్ వైడ్‌గా అనమాట. ఇక డిసెంబర్ 1 అనమాట యూఎస్‌లో అయితే వదులుతున్నారు. ఈ ఈ మూవీకి యూబీఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు భయ్యా. యూబీఏ సర్టిఫికేట్ రావటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ మూవీలో చాలా ఉన్నాయంట. అంటే మనుషులు నరకడం, చంపడం అలాంటివి. అలాంటివి ఉన్న వాటిని యూబీఏ సర్టిఫికేట్ అయితే ఇవ్వరు. అయితే ఈ మూవీ వాళ్ళు ఏం చేశారో, ఏ రకంగా వాళ్ళని కన్విన్స్ చేశారో, మరియు రాజకీయ నాయకుల్ని కలిశారో మరి అదైతే మనకైతే తెలియదు. కానీ ఈ సర్టిఫికేట్ అయితే తీసుకొచ్చారు భయ్యా. ఈ సర్టిఫికేట్ అయితే తీసుకొచ్చారు. అదే కాకుండా ఈ మూవీ దాదాపు 11,500 థియేటర్స్ అని ఫస్ట్‌లో అయితే చెప్పారు భయ్యా. కానీ ఇప్పుడు 12,500 థియేటర్స్ అయితే దాటుతుందంట. ఇది మామూలు విషయం కాదు భయ్యా. ఫస్ట్ టైం మాట భయ్యా. ఈ రకంగా మన ఇండియాలో ఒక స్టార్ హీరో ఇన్ని థియేటర్స్‌తో సినిమా ఆడుతుందంటే మన తెలుగు వాళ్ళ అదృష్టం అని చెప్పాలి. అది అల్లు అర్జున్ అంటే మామూలు విషయం కాదు. ఈ మూవీకి మంచి హైప్ ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం భయ్యా. 12,500 థియేటర్స్ ఇది మామూలు విషయం కాదు. అదే కాకుండా టికెట్ విషయంలో కొద్దిగా రేట్లు అయితే తగ్గడానికి ట్రై చేస్తున్నారంట. అదే కాకుండా భయ్యా, ఇప్పుడు 'ఫీలింగ్' సాంగ్ గురించి మాట్లాడుకుందాం. 'ఫీలింగ్' సాంగ్‌లో మనకి 'రష్మిక మందనా'ని చూసి ఏందిరా ఈ కసకలా ఉంది అని మనకైతే అనిపిస్తుంది భయ్యా. చాలా అంటే చాలా న్యాచురల్‌గా ఉందంట. ఆవిడని చూసి మైమర్చిపోతామంట. ఆ సాంగ్‌లో గానీ, 'పుష్ప 2' ఫస్ట్ హాఫ్‌లో గానీ అంత గ్లామర్ లుక్ చేసిందంట భయ్యా. అంత గ్లామర్ మెయింటైన్ చేసిందంట భయ్యా 'పుష్ప' మూవీలో. వేరే లెవెల్‌లో ఉందంట. అదే కాకుండా 'పుష్ప పార్ట్ 3'కి లీడ్ అయితే ఉందంట భయ్యా. అయితే లీడ్ ఉన్నట్టు కూడా మనకైతే చూపియరు. ఇప్పుడు 'కేజీఎఫ్' మూవీలో మనకి చివర్లో బుక్ తీసినట్టు చూపించారే, ఆ రకమైన లీడ్ అయితే ఉంటుందంట. దీంట్లో విలన్స్ చాలా మంది అయితే చనిపోతారంట భయ్యా. ఫాసిల్ గారైతే చావరంట. అలాగే జాల్ రెడ్డి కూడా చావరంట భయ్యా. పార్ట్ 3కి వీళ్ళైతే ముఖ్యంగా ఉంటారంట. కానీ ఈ మూవీకి హైప్ ఉంది భయ్యా. ఓ నాయనో ఏందిరా భయ్యా నాకైతే అనిపించింది. కానీ ఈ మూవీకి అసలు ఎవరు ఊహించుకోని కలెక్షన్ గ్రాస్ అయితే చేస్తుంది. టికెట్స్ విషయానికొస్తే వదిలిన సెకన్లలో అనమాట అన్నీ సోల్డ్ అవుతాయి భయ్యా. ఈ మూవీకి అంత హైప్ అయితే ఉంది. అయితే డిసెంబర్ 1 అనమాట ఒక ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు. సెకండ్ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు. అలాగే ఒక సాంగ్ 'ఫీలింగ్' సాంగ్ అయితే రిలీజ్ చేశారు భయ్యా. ఇది మన హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్యా. ఈవెంట్ అయితే పక్కా. అయితే ఆ రోజు అనమాట సెకండ్ ట్రైలర్ మరియు అనమాట 'ఫీలింగ్' సాంగ్ అయితే వీడియో సాంగ్ అయితే వస్తుంది. నేనైతే వీటి కోసం ఎగ్గర్లీ అయితే వెయిట్ చేస్తున్నాను. అంటే దీంట్లో అనమాట దాదాపు 3 అవర్స్ ఉంటుందంట భయ్యా. అంటే 200 మినిట్స్ అయితే ఈ మూవీ ఉండబోతుంది. ఫస్ట్ హాఫ్ అనమాట 1 అవర్ 41 మినిట్స్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ 1 అవర్ 40 మినిట్స్ అయితే ఉంటుంది. వేరే లెవెల్ కిక్ అయితే ఇస్తుందంట భయ్యా ఈ మూవీ అయితే. అయితే భయ్యా ఈ మూవీకి ఇంకా మంచి మంచి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సపోర్ట్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అయితే నేను ఇలాంటి మంచి మంచి వీడియో అప్డేట్ ఇస్తూ ఉంటాను కదా. ప్లీజ్ ఫ్రెండ్స్.